जय हो। ఇది కథ కాదు, పుణ్య కాశీలో పవిత్ర గంగా నదీ తీరాన ఓ కన్నీటి గంగ వ్యధ. పూనం రాయ్ అనే ఇల్లాలి యథార్థ గాథ. ఆడపిల్ల పుట్టిందని భర్త, అత్త, మామ ఆమెను భవనం నుంచి కిందకు తోసివేశారు. ఫలితంగా తీవ్రంగా గాయపడి జీవత్వంలా మారింది. ఏళ్లపాటు మంచానికే పరిమితమైంది. కానీ ఆమె ఏదో అద్భుతం జరిగినట్లు ఫీనిక్స్లా లేచారు. బతుకు యుద్ధంలో గెలిచి విద్యార్థి యువతకు యుద్ధ విద్యల్లో శిక్షణ ఇచ్చి ఆత్మవిశ్వాసం నింపారు. వారణాసి గంగానదీ తీరంలో ఓ కన్నీటి గంగ ఆమె. పేరు పూనం రాయ్. ఎండమాముల వెంట పరిగెత్తి జీవితం ఎడారిగా మారింది. వ్యథార్థ జీవితాన్నే సుధాభరితంగా మలుచుకున్న విజేత ఆమె. అత్తవారింటి ఘాతుకాలకు 1.5 దశాబ్దాలు మంచానికే పరిమితమై అనంతర కాలంలో విధిరాత తిట్టుకోక విధులు నిర్దేశించుకుని కొత్త జీవితం నిర్మించుకున్న అపరాజిత. స్వచ్ఛంద సంస్థ నిర్మించి అనేక మంది జీవితాలను ప్రభావితం చేసిన స్ఫూర్తిదాత ఆమె. मेरे पापा का नाम మా నాన్నగారి పేరు బిందేశ్వర్ రాయ్. ఇప్పుడు మన మధ్య లేరు, కానీ నేనంటే ఎంతో విశ్వాసం. తన కుమార్తె ఏనాటికైనా జీవితంలో ఏదో ఒకటి సాధిస్తుందని ఆయనకు తెలుసు. ఆయన స్ఫూర్తితో బిఆర్ ఫౌండేషన్ పేరిట స్వచ్ఛంద సంస్థ స్థాపించాను. ఇక్కడ పెయింటింగ్, హస్తకళా వస్తు పనులు నేర్పించాం. ఆత్మరక్షణ విద్య అయిన టైక్వాండోలో శిక్షణ ఇప్పించి ఆత్మవిశ్వాసం నింపాం. पेंटिंग से ही पढ़ाई हुई है तो मैंने आर्ट का क्लास चालू किया। పుణ్యకాశీలో పూనం రాయ్ బిఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలుగా అందరికీ సుపరిచితురాలు. ఈమె పేదల బాలల శ్రేయస్సు, మహిళా సాధికారత కోసం పనిచేస్తున్నారని తెలుసు. ఆత్మరక్షణ విద్యల్లో శిక్షణ ఇస్తున్నారు. ఇది కథ కాదు, పూనం రాయ్ కథ ఇది మాత్రమే కాదు. ఆమె 17 ఏళ్లు గృహహింసతో తీవ్రంగా గాయపడి 1.5 దశాబ్దాలకు పైగా బయటి ప్రపంచాన్ని చూడలేదు. అచేతనంగా మంచానికి, చక్రాల కుర్చీకే పరిమితమయ్యారు. తర్వాత కథ ఒక చరిత్ర. సాధించాలనే సంకల్పం ఉంటే ఎలా ముందుకు వెళ్లవచ్చో ఆమె జీవన ప్రయాణమే ఓ నిదర్శనం. जब मुझे डॉक्टर ने बोला कि आप अब नहीं चलेंगे, जीवन भर बेड पे ही रहेंगी, तो लेकिन मन में ऐसा लगा कि नहीं मैं ऐसे నేను ఎప్పటికీ నడవలేనని డాక్టర్లు చెప్పినప్పుడు నేను ఎందుకు భగవంతుడా, నాకెందుకీ శిక్ష అని కుమిలిపోయాను. కానీ బతుకు మీద ఆశ ఉంది, జీవించాలని సంకల్పం ఉంది. నా జీవితంలో ఆశాంతం అండగా నిలిచిన వ్యక్తి మా నాన్నే. మంచం మీద 17 ఏళ్లు అచేతనంగా ఎలా గడిపానో నాకు మాత్రమే తెలుసు. నేర్చిన విద్య ఎన్నటికీ వృధా కాదు. శరీరానికి పక్షవాతం వచ్చింది, కానీ మెదడు చురుకుదనంతోనే ఉంది. ఖాళీ గోడలు చూస్తే బొమ్మలు వేయాలనిపిస్తుంది. ఇన్నేళ్లు నా మనసులోనే బొమ్మలు చిత్రించుకున్నాను. उस पे कुछ करूं, मेरी उंगलियां थिरकती थी कि उस पे कैसे कलर लगाऊं, लेकिन मैं वहां जा नहीं सकती थी कि मेरा ये पूरा पार्ट्स जो था एकदम शून्य था, कुछ पता नहीं चलता था. ఈమె బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో 1995లో పెయింటింగ్లో ఆనర్స్ డిగ్రీ చేశారు. అందరూ తల్లిదండ్రులానే పూనం రాయ్ అమ్మానాన్న కూడా తమ కుమార్తెకు బంగారు భవిష్యత్తు నిర్మించాలనుకున్నారు. 21 ఏళ్లకు ఇంజనీరింగ్ కాగానే పెళ్లి చేశారు. తర్వాతే తెలిసింది అదో పంజరమని, తను వెళ్ళింది ఓ నరక కూపమని ఆమెకు తెలిసి వచ్చింది. కోడలిగా అడుగుపెట్టిన ఇంటిలోనే పనిమనిషిగా మారింది. వరుడు ఇంజనీరని నమ్మించి మోసం చేశారని అర్థమైంది. అతడికి ఏ డిగ్రీలు లేవని, దారుణంగా వంచనకు గురైనట్లు అవగతమైంది. కొద్ది కాలానికే వారి నిజస్వరూపం తెలిసింది. మరింత కట్నం కోసం వేధింపులు మొదలయ్యాయి. सबके माँ होते हैं, बाप होते हैं, भाई होता है, पति होता है, सास होते हैं, ससुर होते हैं. అందరికీ వారి వారి కుటుంబ సభ్యులుంటారు. కానీ నేను జీవితంలో ఒంటరిగా మిగిలిపోయాను. నాతో ఎవరూ లేరు. నా ప్రతిభతో వీరంతా నాకు పరిచయమయ్యారు. మనకి అంతరంగం ఉంటుంది. నన్ను వాళ్ళు వదిలివేసిన జీవితంలో ఇంతటి విజయం సాధించినందుకు కారకులయ్యారు. అందుకు మనఃపూర్వక ధన్యవాదాలు. हर चीज है, बस उसको एक बार देखने की जरूरत है, उसको तराशने की जरूरत है. जो ये लोग कहते हैं, जो मुझे छोड़ के चले गए, जो मेरे बारे में जो भी बोलते, उनको थैंक यू तहे दिल से कि आपकी वजह से आज मैं यहाँ तक. పూనం పండంటి బిడ్డను కనటానికి పుట్టింటికి వెళ్లిపోయింది. ఈసారైనా మగపిల్లవాడితో రావాలని అత్తమామలు ఆకాంక్షించారు. కానీ తిరిగి అమ్మాయి పుట్టడంతో అత్తింటివారు నిరాశపడ్డారు. దుష్ట ఆలోచనతో ఆమెను వదిలించుకోవాలని చూశారు. మాట్లాడుతూనే పూనంను ఇంటి 3వ అంతస్తు నుంచి కిందికి తోసివేశారు. తీవ్రంగా గాయపడిన ఆమెకు వెన్నెముక దెబ్బతింది. 6 నెలలు కోమాలో ఉంది. ఇక నడవటమే కష్టమని వైద్యులు చెప్పారు.
కాని పూనం సంకల్పం గెలిచింది. ఫీనిక్స్లా తిరిగి మరో జన్మ పొందినట్లు లేచింది. ये मेरा जो जीवन है ना, ये दूसरी बार हमको जो मिला है, ईश्वर ने जो భగవంతుడు నాకు పునర్జన్మ ఇచ్చాడు, కొత్త జీవితం ప్రసాదించాడు. అందుకే నేను ఈ జీవితాన్ని వృధా కానివ్వను. నేను నా జీవితాన్ని ఇప్పటికీ తమ హక్కుల కోసం పోరాడుతున్న మహిళలకు, అట్టడుగున ఉన్న బాలలకు అంకితం చేస్తున్నాను. ఏదో ఒకటి చెయ్యాలి. నేను చనిపోయేలోగా ఏదో ఒకటి సాధించాలనుకుంటున్నాను. ఇతరులు మీకేమి చేశారని కాదు, ఇతరుల కోసం మీరేమి చేస్తున్నారన్నదే ముఖ్యం. सार्थक कब बनेगा? जब आप किसी के लिए काम आए. हमारे लिए कौन क्या करता है ये मायने नहीं रखता, हम किसी के लिए क्या करते हैं वो मायने रखता है. పూనం 17 ఏళ్ల పాటు మంచానికే పరిమితమైంది. ఆ తరువాత 2014లో కోలుకుని వాకర్ ఫిజియోథెరపీతో కోలుకుంది. నడవటం వచ్చింది. కానీ తన విజయాలు చూడటానికి తండ్రి బిందేశ్వర్ రాయ్ జీవించలేరు. కాలేయ వ్యాధితో చనిపోయారు. ఆయన పేరుతో ఆమె బిఆర్ ఫౌండేషన్ స్థాపించారు. తన పెయింటింగ్స్తో కళా ప్రదర్శనలు నిర్వహించారు. ఆటల పోటీలలో ప్రతిభావంతులైన 3000 మందికి లబ్ధి చేకూర్చారు. कृष्णा जब बेड से उठी ना तो पेंटिंग तो बनाया करती थी. मेरा एग्जीबिशन ललित कला में ऑफर आया, दिल्ली ललित कला में. ఢిల్లీలో ఏర్పాటైన ఎగ్జిబిషన్ లో నా పెయింటింగ్స్ ను ఉంచేందుకు ఒక అవకాశం వచ్చింది. నేను దేవుణ్ణి నమ్ముతాను. అందువల్ల శ్రీకృష్ణుడి చిత్తరువుడు చిత్రించాలనుకున్నాను. ఆయన ఎలా ఉంటాడో నిజంగా తెలియదు. ఊహా చిత్రం వేశాను. అదే సమయంలో ఓ వ్యక్తి వచ్చి పెయింటింగ్ ధర అడిగారు. తాను ₹1,00,000 కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. నేనెంతో సంతోషించాను. उन्होंने बोला कि ये पेंटिंग कितने की है, तो मैंने बोला कि मुझे नहीं पता कि पेंटिंग कितने की है. उन्होंने सडनली तुरंत बोला कि मैं ये पेंटिंग जो है 1 लाख की लूँगा. तो मैं खुशी के मारे एकदम बता नहीं सकती मुझे कितनी खुशी हुई. తండ్రి నుంచి స్ఫూర్తి, ప్రేరణతో యువతులకు సాధికారత కల్పించారు. వారికి ఆత్మరక్షణలో శిక్షణకు టైక్వాండో అసోసియేషన్తో కలిసి పనిచేశారు. ఆమె తన కళాకృతి ఫేసెస్ ఆఫ్ ఫేసెస్తో 17 రోజుల్లో ఆగస్టు 10, 2017న ప్రపంచ రికార్డు సృష్టించారు. అదే ఏడాది మనాలిలో మారథాన్ లాంగెస్ట్ పెయింటింగ్ అవార్డు రావటం ఆమెకు ఓ తీయని జ్ఞాపకం. एक छोटा हो या बड़ा हो, अवार्ड होता है. मेरे लिए हर अवार्ड मायने रखता है, लेकिन खुशी जब तब होती. అవార్డ్ అంటే అవార్డే. నాకు ప్రతి పురస్కారం విలువైనదే. కానీ నా ప్రతిభకు ప్రశంసలు వస్తే చాలా సంతోషాన్నిస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ నన్ను మెచ్చుకున్నారు. ఆయనకు నేను ఓ పెయింటింగ్ ను బహుమతిగా ఇచ్చాను. देश के माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी ने की और मैंने उनको पेंटिंग में उपहार में दी और काशी में क्रिएट किया कैनवास पे और उसके बाद उनकी पोर्ट्रेट बना के उनको समर्पित किया. చేజారిన జీవితాన్ని తిరిగి అందుకున్నారు. ఆత్మబలంతో, గొప్ప సంకల్పంతో పూనం నవజీవన బృందావనం నిర్మించుకుంది. అంతేకాదు 10 మంది జీవితాల్ని వెలిగించింది. ఆత్మహత్య ఆలోచనలతో జీవితమే ముగిసిందనుకునే వారికి పూనం రాయ్ విజయగాథ కళ్ళు తెరిపించే గాథ.